హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ఉసిరికాయతో సింపుల్గా ఎంతో రుచికరంగా చేసుకునే 3 రకాల పచ్చళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా ఉసిరికాయతో ఈ 3 రకాల పచ్చళ్ళని తయారు చేసుకొని వేడి అన్నంలో తిన్నారంటే అన్నం మొత్తం ఈ పచ్చళ్ళతోనే తినేస్తారు. అంత బాగుంటుందండి. ముందుగా 10 ఉసిరికాయల్ని వాష్ చేసి తడి లేకుండా తీసుకోండి. ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని ఉసిరికాయలకు ఉండే లైన్ దగ్గర కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకు కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే ఎక్కువ వేస్ట్ అనేది కూడా అవ్వకుండా ఉంటుంది. ఇలా ఉసిరికాయలు అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు కలుపుకుంటూ ఇవి ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం ఇంగువ, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, అలాగే 7 నుంచి 8 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా అంటే ఉసిరికాయ కట్ అవుతుంది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, 1 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు రెండో రకం పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం 5 ఉసిరికాయలను తీసుకొని ఇలా ముక్కలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చిటపటలాడుతూ నువ్వులు మినప్పప్పు ఫ్రై అయ్యాక 6 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 5 వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి వేసుకున్నాం కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే లైట్గా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకొని మిక్స్ చేసుకోండి. పోపులో పప్పులు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి, పంటికి తగులుతూ. నువ్వులు కొబ్బరి ఫ్లేవర్తో పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇప్పుడు 5 పండుమిర్చిని తీసుకొని వాష్ చేసి ఇలా తడి లేకుండా తీసుకోండి. ఇప్పుడు ఈ పండుమిర్చిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక 5 ఉసిరికాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఉసిరికాయ ముక్కలు 50% ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. పండుమిర్చి పచ్చివాసన పోయి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతుపిండి, 1/2 టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్లు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
3 రకాల ఫ్లేవర్స్తో పచ్చళ్ళ టేస్ట్ అయితే అదిరిపోయాయండి. ఇలా ఉసిరికాయతో ఇన్స్టెంట్గా 3 రకాల పచ్చళ్ళని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.